Dear faith partners, greetings in the name of our Lord Jesus Christ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించారు. మన పాపముల కొరకు ఆయన బలియాగం అయ్యారు. పునరుద్ధానుడై తిరిగి లేచి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారు అని ఈ మాటలు మనం సుపరిచితమైన మాటలే, రెగ్యులర్గా మనం వినే మాటలే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించబట్టే మనం బ్రతుకుతున్నాం. దేవుడు ప్రేమించబట్టే మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. కానీ ఎంతసేపు దేవుడే మనల్ని ప్రేమించాలి అనేదానికంటే కూడా దేవుడిని మనం ప్రేమించాలి, మనం కూడా దేవుడిని ప్రేమించాలి అనేది కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఆయన ప్రేమించాలి. అంటే దేవుని ప్రేమ వన్ సైడ్గా ఉండటానికి ఆయనకి ఇష్టం కాదు, కానీ మనం కూడా ఆయన ప్రేమించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మన సహజమైన ఇదేంటంటే మనల్ని అందరూ ప్రేమించాలి, అందరూ మనకి అన్నీ ఇవ్వాలి. కానీ మనం ఇంకోటి ప్రేమించాలంటే మనకు కష్టమైపోతుంది. అది సహజంగా మనకున్న ఒక లక్షణం. మనల్ని ప్రేమించడం, అందరూ మనల్ని ప్రేమించాలి. ఎవరైనా మనల్ని ప్రేమించకపోతే, ఎవరైనా మనల్ని కొంచెం అలక్ష్యం చేసినట్లయితే మనం చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం. నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఒక బాధ ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అదే దేవుని విషయంలోకి వచ్చేసరికి దేవుడిని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, కానీ మనం ఆయన ప్రేమిస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్తలో ఏం చెప్తుంది? 22 మత్తయి సువార్త 22:37 ఏం చెప్తున్నారంటే, అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెనది. ఆయన ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలంట, పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట, పూర్ణ మనసుతో ప్రేమించాలంట. అంటే ఒక మనిషి ఇంటిగ్రేటెడ్గా ప్రేమించాలి, సమస్తంతో. ఏదో లిప్స్తో కాదు, లేదా ఒక ఆలోచనలో కాదు, సమస్తం. ఒక మానవ యొక్క పరిపూర్ణత ఏంటంటే శరీరము, ఆత్మ, మనస్సు. అంటే హార్ట్, సోల్ అండ్ మైండ్. హృదయంతో ప్రేమించాలి, ఆత్మతో ప్రేమించాలి, మనస్సుతో కూడా ప్రేమించాలి. ఇది ప్రేమించాల్సిన లక్షణం. ఇది మన ప్రేమలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి, కానీ ప్రభువుని ప్రేమించాల్సిన విషయం ఏంటంటే ఈ మూడుతో ప్రేమించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అది కూడా పూర్ణముతో, హాఫ్ కాదు, 1/4 కాదు, ఫుల్ పూర్ణముతో ప్రేమించమంటున్నాడు. పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలన అనునదియే అంటున్నాడు. ఇది స్వయంగా క్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు ఈ మాట. కానీ పూర్ణత అనేది మనలో లోపిస్తూ ఉంటుంది. మనదంతా పార్షియల్గా ఉంటుంది, పార్షియాలిటీగా ఉంటుంది. తక్కువ ప్రేమలో పార్షియాలిటీ ఉంటుంది, ప్రేమలో పార్ట్ ఉంటుంది. తక్కువ ఏదో కొంత మేరకు ప్రేమించడం. దేవుని కోరుకునేది అది కాదు. ఫుల్గా, పూర్ణముగా, మొత్తంగా ప్రేమించాలి. మనం ఏం చేస్తున్నామంటే మన మనసులో కొంత ఒకటి పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ కొంత ఉంటుంది, కొంత ఏదో ఉంటుంది, మిగతా కొంతతో కొంచెంతో ఆయన ప్రేమించాలనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే హృదయంలో ఏమీ లేకుండా పూర్ణంగా ఆయన ప్రేమించాలి. ఏమిటి పూర్ణంగా ప్రేమిస్తే ఆయన ఏం దొరుకుద్ది? ఆయన ప్రేమిస్తే మనకు దొరికేది ఏంటి? ఆయన ప్రేమిస్తే మనకు దొరికేది ఏంటంటే కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను.
దీని అన్నిటికంటే ముందేమనంటే బికాజ్ అని ఉంటుంది. గనుక. ఏం గనుక? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము గనుక. మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము గనుక ఏం దొరుకుతుంది అంటే ఆయన ప్రేమిస్తే మనకి ఆయన ఏమిస్తే ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? అతను తప్పించేదను, అంటే సమస్త ఆపదల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి తప్పిస్తాడు. తర్వాత ఏమంటున్నాడు? అతని ఘనపరిచేతను, అంటే మనుషులు కోరుకునేది ఘనత కోరుకుంటారు ఎవరైనా, ఆ ఘనత ఇస్తానంటున్నాడు. తర్వాత అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, ఆన్సర్ ఇస్తానంటున్నాడు. చాలా సమస్యలకి మన సమస్యలకి చాలా సమస్యలకు ఆన్సర్ లేదు ఈ రోజుల్లో. చాలా సమస్యలకు ఆన్సర్ లేక అల్లాడిపోతున్నాం. దేవుడు ఆన్సర్ ఇస్తానంటున్నాడు, జవాబిస్తాను, మన సమస్యలన్నిటికీ ఆయన ఆన్సర్ ఇస్తానంటున్నాడు. తర్వాత శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎటువంటి శ్రమ అయినా సరే ఆ శ్రమలో తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు ఇంకా అది శ్రమ అనిపించదు. తర్వాత అతన్ని విడిపించి గొప్ప చేస్తానంటాడు, గొప్ప చేసేదని అంటున్నాడు. హానర్ చేస్తాడు. తర్వాత దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను. దీర్ఘాయువు అంటే ఆరోగ్యం, దీర్ఘకాలం బ్రతకాలంటే ఆరోగ్యం ఉంటేనే బతుకుతాం. అంటే స్వస్థపరిచి, అంతకుముందు ఏమైనా అనారోగ్యం ఉంటే స్వస్థపరిచి, ఆ స్వస్థత నుంచి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి దాని నుంచి దీర్ఘాయువునిస్తాడు. అది. తర్వాత ఆఖరిగా నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని ప్రేమించటం వల్ల దొరికే బహుమానాలు ఇవన్నీ, ఆయన ప్రేమించటం వల్ల దొరికే ఆధిక్యతలు ఇవన్నీ. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన మనల్ని ప్రేమిస్తాను. ఆయన ప్రేమ బేషరతుతో కూడింది, షరతులు లేని ప్రేమ ఆయన ప్రేమ. కానీ మనల్ని ఆయన ప్రేమించాలంటున్నాడు. నన్ను ఇలా ప్రేమించండి, పూర్ణంగా ప్రేమించండి. మీరు పూర్ణంగా నన్ను ప్రేమిస్తే ఇవన్నీ మీకు ఇస్తాను. ఏమిస్తానంటున్నాడు? నడిపిస్తానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు, జవాబిస్తానంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు, తృప్తిపరుస్తానంటున్నాడు, ఘనపరుస్తానంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఇస్తానంటున్నాడు. ఆయన మనకి రక్షణ ఇవ్వటం కోసమే తన ప్రేమంతటినీ లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చారు. ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మనకు రక్షణ ఇచ్చి, పాపక్షమాపణ ఇచ్చి, ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవటమే కాదు, కానీ మనము ఆయన ప్రేమించడానికి బద్ధులమై ఉండాలి. అదే కాదు, పూర్ణముగా ఆయన ప్రేమించడానికి ఇష్టలై ఉండాలి. అప్పుడు ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.